తాతయ్య నాకడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుపగలవు. ఓరే బాడుకో నా కొడక. నాకడాన్ని ఏమంటారు, సేకడాన్ని ఏమంటారు, పిండడాన్ని ఏమంటారు. ఆ, ఇలాంటి పదాలన్నీ మీకు కావాలంటే యూట్యూబ్లో కోకొల్లో వీడియోలు మంచి వీడియోలు ఇంగ్లీష్వి రాకపోతే వాడుకో నా కొడకల్లారా కూకోండి, ఒక పెన్ను కాగితం పెట్టుకోండి, రోజుకు ఒక 10 నిమిషాలు ఇలాంటివన్నీ నేర్చుకుంటే మీరు నాకు అడగడానికి ఆస్కారమే ఉండదు. చక్కగా మీరే ఏది చెయ్యాలి, ఏది రాయాలి, ఏ భావం కావాలో ఆ భావం తెలుసుకుంటారు. ఇవన్నీ వదిలేసి నన్ను అడుగుతారు ఇట్లా. కానీ ఇప్పుడు పోనీ మీరు నీ గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ పంపిస్తావు, దాన్ని ఏమంటారో నీకు తెలుసా? మెసేజ్ పంపిస్తావు కదా, ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఏమంటారు చెప్పు మీరు? నీకు తెలీదు, నేర్చుకోవడానికి ఇష్టపడవు. అలాంటి వీడియోలు యూట్యూబ్లో వందలాది వీడియోలు ఉన్నాయి మీకు రానివి. బంగాళాదుంపకి చెక్కడాన్ని ఏమంటారు, క్యారెట్ని చెక్కడాన్ని ఏమంటారు, నిమ్మకాయని పిండడాన్ని ఏమంటారు, మెసేజ్ చేయడాన్ని ఏమంటారు, ఇక నాకడాన్ని ఏమంటారు అనేది అందులోనే ఉంటుంది. నువ్వు నేర్చుకుంటే అన్నీ నీకు వస్తాయి. తాతయ్య నాకడాన్ని ఏమంటాను, నేను ఎవరికెళ్ళి నాకుతాను అంటే ఇప్పుడు నాకడాన్ని ఏమంటారని నువ్వు టెస్టింగ్ పెడతావా, మెసేజ్ పెడతావా? మెసేజ్ పెట్టడాన్ని ఏమంటారంటే టెక్స్టింగ్ అంటారట. మెసేజ్ చేయడం ఐఎమ్ టెక్స్టింగ్ మై ఫ్రెండ్. అర్థమైందా? నేను నా ఫ్రెండ్కి మెసేజ్ చేస్తున్నాను. అలాంటివన్నీ నేర్చుకోండిరా. ఒక 10 నిమిషాలు పెన్ను కాగితం పట్టుకుంటే యూట్యూబ్లో బోల్డ్ ఉన్నాయి మీకు కావాల్సినవన్నీ. మీకు కావాల్సినవి పోనీ మీకు కావాల్సిన మీరే నేర్చుకోండి. నాకడాన్ని ఏమంటారు, సేకడాన్ని ఏమంటారు, పిండడాన్ని ఏమంటారు, పిసకడాన్ని ఏమంటారు, ఇవన్నీ కూడా యూట్యూబ్లో అన్ని స్మాల్ వీడియోస్ వస్తున్నాయి. ఒక ఒక పెన్ను కాగితం పట్టుకొని చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇలాంటి విషయాలు అందరికి అడగండి. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లోకి వెళ్ళి నాకడాన్ని ఏమంటారు అని అంటే అదే వచ్చేస్తుంది. దానికి నాకు వీడియో పెట్టి నాకు ఒక క్వశ్చన్ అడిగి నాతో దెంగులు కాసుకొని ఏట్రా మీకు ఆ సరదా? ఎవరితో నాకడానికి నువ్వు ఆ ప్రశ్న నన్ను అడిగావు బాగుడుకున్నావు కనుక ఇలాంటి ప్రశ్నలు అడగడానికి నేను ఉన్నాను, ఇంత విజ్ఞాని కానీ. అయితే మీరు అడిగినందుకు కోపం గట్టాలి, ఎందుకని నాకడం అనేది కూడా ఇంగ్లీష్లో ఏమంటారు అనేది నేర్చుకుంటే మంచిదే. ఒక రుచి గురించి ఒక స్వీట్ నాకుతాం, దాన్ని ఏమంటాము? అనేక రకాల నాకడానికి అనేక రకమైన భావాలతో ఇంగ్లీష్లోనే ఉన్నది. ఒకే పదాన్ని పట్టుకొని మీరు నాకుతామంటే కుదరదు. మీరు ఏమి నాకాలనుకుంటున్నారు అనే దానికి ఒక పదం ఏడుస్తుంది. కాబట్టి మీరు యూట్యూబ్లో చక్కగా నేర్చుకోండి. ఈ యూట్యూబ్లో పూర్తిగా నేను చెప్పాలంటే ఈ యూట్యూబ్ నన్ను వదలదు. అర్థమైందా? నన్ను వదిలితే కదా నేను ఏదో మీకు చక్కనైన సమాధానం చెప్పగలను. ఇదేదో బూత్ అని నన్ను నా వీడియోని స్టాప్ చేసేస్తాడు మీ నుండి. ఉంటానైతే.